రైట్. సో, మిత్రులారా, ఈరోజు 23 ఏప్రిల్ 2024. అయితే గత 2, 3 రోజులు దేశంలో జరుగుతున్న పరిణామాలు. మనం ఈరోజు లోక్‌సభ ఎలక్షన్ గురించే మాట్లాడుతున్నాము. అంటే దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడాలనుకున్నాము. ఏంటంటే, కాంగ్రెస్ అనేది మేనిఫెస్టోని ఒక అప్పీజ్‌మెంట్ వెపన్ లాగా వాడుకొని, అటు మైనారిటీలని అప్పీల్ చేసుకుంటా, ఇటు అమాయకుల్ని పథకాలనే పేరుతో ట్రాప్ చేసి ఓట్లేసుకోవాలనే ఒక ఉద్దేశంలో ఉన్నదని, దాన్ని కౌంటర్ చేయడం కోసము మన బీజేపీ పార్టీ సాక్షాత్తు ప్రధాని ఒక పెద్ద డైలాగ్ కొట్టడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు సంపద పంచుతామని చెప్తున్నారు. ఆ సంపద పంచకంలో భాగంగా మీ మంగళసూత్రాలు కూడా తెంపుకొని పోతారు అని మన ప్రధాని చెప్పడం జరిగింది. అయితే ఇంత దారుణమైన సిచ్యువేషన్ చూస్తే ఈ ఎలక్షన్ అజెండా ఈ ప్రజల అభివృద్ధి, దేశ అభివృద్ధి వాటి మీద కాకుండా ఒక ఒక రకమైన చాలా వల్గర్ వేలో పోతున్నట్టు అనిపిస్తుంది నాకు. అయితే నేనేమంటానంటే ఒక్క నిమిషము ఇప్పుడు జరుగుతున్న ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 2 జాతీయ పార్టీలు అసలు ఈ దేశానికి ఏం చేస్తున్నాము అనే ఒక మేనిఫెస్టో లేకుండా ఎంత గుడ్డిగా అంటే ఈ ప్రజలకు వస్తాయని తయారు తప్పితే ఈ దేశ అభివృద్ధి కానీ ఈ దేశ ప్రజల యొక్క సంపద సృష్టి కానీ ఏ రకంగా కూడా ప్రజలను ఒక ఉన్నత స్థానంలో తీసుకొద్దామని, దేశాన్ని ఉన్నత స్థానంలో తీసుకొద్దామని ఆలోచన ఈ మేనిఫెస్టోలో అయితే లేదు. ఈ 2 జాతీయ పాయింట్ చెప్పండి. ఒక రాజకీయ పార్టీ ఈ దేశానికి ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు చెప్పకుండా ఎట్లా ఓట్లు వస్తాయో అనే ఆలోచన చేస్తుందంటే, అంటే జనాలు మేము ఏం చెప్పినా ఆలోచన చేయరు. వాళ్ళతో సెంటిమెంటే లేకుంటే అట్రాక్షనే పనిచేస్తుంది. అంటే ఇంకా దేశంలో జనాభా వెనకబడి ఉన్నట్టు దీని అర్థం. అంతే కదా. వీళ్ళు అంటే దీనికి ఇంకొక కారణం కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు విద్యను, వైద్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారంటే, వైద్యం కల్పిస్తే అంటే శారీరకంగా బాగుంటే, మానసికంగా బాగుంటే మా మాటలు నమ్మరనే ఉద్దేశం అయి ఉంటుంది. ఇది ఈ 2 జాతీయ పార్టీలు అంతే కనబడుతుంది కదా. అరే 75 సంవత్సరాల నుంచి ఇంకా విద్య మనం 70-80% ఉంటే ఈ దేశం నేను ఇంకో ప్రధానమంత్రి గారు ఏమంటారు, నేను థర్డ్ ఎకానమీ చేస్తే ప్రపంచంలో ఎట్లయితుంది? నలుగురితో అవుతుందా? ఈ దేశంలో 145 కోట్ల మంది ప్రజల యొక్క వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే ఆటోమేటిక్గా దేశం థర్డ్ ఎకానమీ అయిపోతుంది. ఆ విషయాన్ని నీ మేనిఫెస్టో లేదు, వాని దాంట్లో లేదు. ఈ ఎంత అంటే కొంచెం ఆలోచన చేస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే 10 ఏళ్ళ నుంచి బీజేపీ అధికారులు ఉంది. 10 ఏళ్ళ నుంచి అధికారులు ఉంటే వాళ్ళు సక్సెస్ కొన్నిట్లో కావచ్చు, కొన్నిట్లో ఫెయిల్ కావచ్చు. కానీ యాజ్ ఏ అపోజిషన్, ప్రతిపక్షంగా మీరు హైలైట్ చేయాల్సింది ఏంటిది? వీళ్ళ ఫెయిల్యూర్స్, వాళ్ళు ప్రామిస్ చేయలేకపోయినాయి వాళ్ళ ఫెయిల్యూర్స్. వాటి మీద బిల్డ్ కావాలి మీ ఫ్యూచర్ అనేది. మీ ఓటు బ్యాంక్ దాని బిల్డ్ కావాలి. కానీ అది ఎక్కడ చెప్పుకొని దాన్ని హైలైట్ చేసి ఓట్లు పొందే ఉద్దేశం ఎక్కడ కనిపిస్తలేదు. అది చెప్పినట్టు దాఖలాలు లేవు. కేవలం ఈ కర్ణాటక, తెలంగాణలో ఎట్లయితే ఈ గ్యారంటీస్ అనే ట్రాప్లో వేసి ఓట్లు గుంజుకున్నారో, అదే ట్రాప్లో దేశాన్ని మొత్తం ట్రాప్ చేయాలని మీరు ఉన్నారు. ఆ ట్రాప్ని ఎట్లా కట్ చేయాలి, దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలనే ప్లానింగ్ లా వాళ్ళు భయంకరమైన సెంటిమెంట్ రాకెట్ చెప్పాలి. వాళ్ళు నాకేమనిపిస్తుంది అంటే, ముఖ్యంగా మనం 2014 నుంచి తీసుకుంటే 2014 నుంచి 2024 10 సార్లు 2 పర్యాయాలు బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ 2 పర్యాయాలలో బీజేపీ చేసినటువంటి తప్పులు కానీ ఒప్పులు కానీ ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా పార్లమెంట్ లో కానీ బయట కానీ వాళ్ళ ఏఐసిసి ఆఫీసులో కానీ ఒక ఫ్రీక్వెంట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి దేశ ప్రజలకు చెప్పిన పరిస్థితి అయితే కనబడి నాకు. ఎక్కడ ప్రెస్ మీట్లు, ఎక్కడ వాళ్ళు ఏం అంటే ఎలక్షన్ కి ఒక 1 year ముందు దాకా నిమ్మలంగా ఉంటారు. వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎలక్షన్ ముందు యాక్టివేట్ అవుతారు అంతే. ఒక ప్రతిపక్షంగా ఎప్పుడు కాంగ్రెస్ పర్ఫార్మ్ చేయదు. అయితే వీళ్ళకు ఈ దేశం పట్ల, ఈ దేశ ప్రజల పట్ల ఏమాత్రం కన్సర్న్ కనబడతలేదు. ఓన్లీ ఎలక్షన్ ఎట్లా గెలవాలనే దానికి నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఏంటంటే ఎలక్షన్ ఇప్పుడు బీజేపీ ఏమో మెజార్టీ అపీజ్మెంట్ చేస్తుంది, ఎలక్షన్ పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు 60 ఏళ్లలో మైనార్టీ అపీజ్మెంట్ చేసింది. అయితే ఈ రోజు కొంత మార్క్స్, అంతా కాదు, కొంత మార్చుకున్నట్టు కనబడ్డది వీళ్ళ మేనిఫెస్టో ద్వారా. ఏంటంటే వీళ్ళు మేనిఫెస్టో పెట్టింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్న పేదలను
ఇప్పుడు ఇన్ని రోజులు మైనార్టీ అపీజ్మెంట్ చేసి కొంత ఒక వర్గాన్ని దగ్గర తీసుకుంది. ఇప్పుడు ఇంకొక వర్గము ఎటు కాకుండా అయింది. ఏం చేద్దామని ఆలోచన చేసి ఈ మేధావులు సూడు మేధావులు ఈ ఎవరైతే బీపీఎల్ బిలో బీపీఎల్ ఉన్నారో వాళ్ళు బిలో ప్రావర్టీ ఉన్నారు కదా వాళ్ళను ఎరేస్తారంట. కదే గ్యారంటీ ట్రాప్ లా ఈ వర్గాలను తీసుకొచ్చి మీరు ముఖ్యంగా ఏంటంటే అందులో కూడా మైనారిటీ ఉమెన్ అదే పోలరైజేషన్ గ్యారంటీ ఇస్తారు, మైనారిటీ పోలరైజేషన్ ఆబ్వియస్ గా వాళ్ళకున్న అజెండా అదే. మేము బీజేపీ ఆల్రెడీ మేమే కాబట్టి మీకు ఇంకో దిక్కు లేదు మాకే అంటారు. దానికి జరిగినటువంటి పరిణామం ఏంటంటే దానికి రుచి మరిగింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అంటే కర్ణాటక తెలంగాణ ఎలక్షన్ లో ఆ ఫార్ములా వాడి గెలిచిరు. ఏది ఏమన్నా కానీ హామీ ఇవ్వాలి, ఏమని అమలు చేస్తామా చేయమనేది సెకండరీ. మనం గెలవడానికి ఏ పద్ధతి అయినా పాటిద్దాం, ఎంతవరకైనా దిగదారొచ్చు. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు కాంగ్రెస్ సక్సెస్ఫుల్ గా మైనారిటీస్ ఓట్ని కన్సాలిడేట్ చేయగలిగితే వాళ్ళు ఎంత మైనారిటీస్ ని కన్సాలిడేట్ చేస్తే అంత మెజారిటీ అంతే కదా. వీళ్ళు చూపించారు చూసి మీరు మైనారిటీలు అంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మీరు మెజారిటీ సాక్షాత్ ప్రధానమంత్రి మాట్లాడాడు ఆయన. ఇప్పుడు మనది రాజస్థాన్ ఎమోషనల్ ట్రిగర్ కదా. నిన్న రాజస్థాన్ మీటింగ్ లో సాక్షాత్ ప్రధానమంత్రి ఒక దేశ ప్రధానమంత్రి ఆ మాట మాట్లాడినంటే అసలు ఏం చేద్దాం అనుకుంటారు ఈ దేశాన్ని మీరు? ఈ రెండు జాతీయ పార్టీలు ప్రజల పట్ల గానీ ఈ దేశం పట్ల గానీ ఎవరి పట్ల ఏం లేదు, ఎవరికి మైనారిటీస్ ఏం చేస్తారు, ఈ యాంటీ బీజేపీకి వేయాలనుకుంటారు కాబట్టి మేమే కనపడతాం కాబట్టి మాకే వేస్తారు కాబట్టి వాళ్ళ ఓట్లన్నీ మాకు పడాలి. ఆయన అవసరంగా జరగకూడదు, ఆ కన్సల్టేషన్ జరగకూడదు. జరిగితే ఏమవుతుంది? ఇతర పక్క కూడా అవుతుంది కన్సల్టేషన్. మెజారిటీ కన్సల్టేషన్ పక్క అయితే రెండు వర్గాలు 20% వర్సెస్ 80% కొట్టుకుంటే ఆబ్వియస్గా 80% వాళ్ళే గెలుస్తారు. ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుందా? ఇంకా మూడో మార్గం చూస్ చేసుకోవద్దా? అయితే ఇందులో ఈ దేశంలో దాదాపు ఒక ఎంత 2% జనాభా దాదాపు 60% సంపద వాళ్ళిద్దరు ఆ 2% దగ్గర ఉందని ఒక అంచనా, ఒక లెక్క. వీళ్ళ మిగతా 98% 40% పంచుకుంటే అసలు వీళ్ళ గురించి ఆలోచన లేదే. ఏం చేద్దాం? ఈ 40% 98% ప్రజల యొక్క సంపద ఎట్లా సృష్టించాలి, ఎట్లా పెంచాలి, వీళ్ళ దరిద్రం నుంచి ఎట్లా బయట తీసుకురావాలని మేనిఫెస్టోలో ఈ రెండు జాతీయ ఉందా? వాళ్ళ దరిద్రాలను వాడుకునే ఓటేపించుకోవాలని చూస్తారు. అంతకుమించి ఒక్కటి కూడా కనబడతలేదు. అంతే. అసలు ఏమనుకుంటారు వీళ్ళు? ఎందుకు వీళ్ళకి అంటే ఈ రోజు ఉన్నటువంటి బుద్ధిజీవులు ఈ రెండు పార్టీలకు ఎందుకు వేయాలనో మిత్రులారా ఆలోచన. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం అజెండాలు అర్థమైన వాళ్ళ అజెండాలు నేషనల్ పార్టీ కాంగ్రెస్ అజెండా సింపుల్, బై హుక్ ఆర్ క్రూక్. మీరు గత మూడు ఎలక్షన్లు ఏది కర్ణాటక తెలంగాణ తర్వాత మిగతా అన్ని చోట్ల దాని ఎలక్షన్ చూస్తే ఆ ప్రాంతీయ నాయకులు కానీ ఈ దేశ నాయకులు కానీ పోయి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు మాట్లాడే పదం ఒకటే, బై హుక్ ఆర్ క్రూక్ వి షుడ్ విన్ ద ఎలక్షన్. అంటే మోసం చేసైనా దిగజారైనా మనం గెలవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ గెలవాలనే. అదొక దరిద్రమైన భావజాలం వాళ్ళు. అంటే ఆ మూటోలు ఉన్న వాళ్ళు ఇతర పక్క వాళ్ళు చేస్తున్న దాన్నే మనం వాడుకొని వాళ్ళు ఎట్లా అప్పీల్ చేస్తున్నారు మైనారిటీస్ ని వాళ్ళని మనము రివర్స్ చేద్దాం. మీకు రివర్సే వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళని డిఫెన్స్ బీజేపీ డిఫెన్స్ లో ఉండాలి. వాస్తవంగా బీజేపీ డిఫెన్స్ లో ఉండాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న డిఫెన్స్ లో లేదు. మీ మేనిఫెస్టోతోని మిమ్మల్ని ఉల్టా కొడుతుంది. మీరు ఏంటన్నట్టు మీరు సహజంగా కూడా 10 సంవత్సరాలు పోయిన యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉండే 2013లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అప్పుడు బీజేపీ పార్టీ తీసుకురాగలిగింది. వేరే నాయకులను వేరే వాళ్ళ యొక్క అజెండాలను మలుచుకోగలిగింది. ఇతర నాయకులను ఇతర సామాజిక కార్యకర్తలను కూడా దగ్గర ఓన్ చేసుకొని మలుచుకోగలిగి నీ మీద వ్యతిరేకత సృష్టించింది. అది నిజం కూడా. నువ్వు ఈ రోజు ఆ పరిస్థితి చేయలేకపోయినావు. అది కదా మరి వాళ్ళు నీ మీద బిల్డ్ అయ్యి వచ్చి రాదు. అవును, నువ్వు వాళ్ళ మీద బిల్డ్ అయ్యి పోతలేవు. పోనీ నువ్వు వాళ్ళ మీద బిల్డ్ కాకపోయినా ఈ దేశం యొక్క స్థితిగతులు నిజాయితీగా నువ్వు ఎలక్షన్ కొట్లాడే పోవాలి. నువ్వు జనాలు యాక్సెప్ట్ చేస్తావు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు బీజేపీ క్రియేట్ చేస్తుంది. నేను వస్తే ఈ విధమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తా. ఆనెస్టీ చూపెట్టాలి కదా. చూపియదు ఎన్నడూ కూడా. అంటే నీ అపీస్మెంటే నీ ఎజెండా 100%. అరే చెప్పొచ్చు కదా, అరే బాబు దీని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు కాకుండా
అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ యూసీసీ అంటది, అవును కాంగ్రెస్ నో అంటది. అవును అంతే, ఎందుకంటే ఈతల అపీస్మెంట్ ఉండాలంటే నేను నో అంటాను. అదే అదే విషయాన్ని ఇండియా పార్ట్నర్ ఒక కేజ్రీవాల్ ఈ యాక్సెప్టెడ్ యూసీసీ అంటే ఏంది, సివిల్ కోడ్ అనేది ఉండాలని తప్పులేదు. ఒక లా అనేది ఒక మతము ఒక జాతో ప్రాతిపదిక ఉండాల్సిన అవసరం లేదు. దేశాన్ని మొత్తానికి ఒక ప్రాతిపదిక, దేశంలో పౌరుడికి ప్రతి ఒక్కరు లా సేమ్ చేస్తాను, దాంట్లో తప్పేముందని నేను యాక్సెప్ట్ చేసి, నువ్వు ఇలా కాంగ్రెస్ గా దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండి చేస్తే నీకు హిందువులలో పెరిగేది, అవును మైనార్టీలో పెరిగేది నీ పరపతి, మైనార్టీలు నిన్ను అంగీకరించేటోళ్ళు ఈ మెజార్టీని కూడా అంగీకరించేటోళ్ళు. అవును 100% ఇది కరెక్టే కదా, ఇందులో తప్పేముంది. ఇప్పుడు అందులో ఉన్న మంచి చెడులను చర్చించి నువ్వు ప్రజలకు చెప్పగలిగితే అంటే యాక్సెప్టెన్స్ వస్తుంది. బ్లైండ్ అపీస్మెంట్ పోతే నీ బ్లైండ్ అపీస్మెంట్ సూపర్ షాట్ అవుతుంది. గత 60 సంవత్సరాల నుంచి ఈయననేమో మైనార్టీ అపీస్మెంట్ చేసిండు, ఈ 15 సంవత్సరాల నుంచి ఏమో బీజేపీ ఏమో మెజార్టీ అపీస్మెంట్ చేసింది. ఆబ్వియస్ గా అంటే ఈ చైన్ తెగాలంటే ఒక మూడో తత్వం రావాలి. ఇంకొకటి చెప్తా నేను, ఈ మెజార్టీ అపీస్మెంట్ ఇన్ని రోజులు ఎందుకు పనిచేయాలనే క్వశ్చన్ రావచ్చు. దానికి ఈ దేశంలో ఇప్పుడు ఈ సెన్సెస్ ప్రకారము యువత ఎక్కువ ఉన్నది, ఆటోమేటిక్ గా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. అంతమించి ఈయన బీజేపీ అనే ఈ దేశానికి లేదు. ఏదైనా కూడా ఐడియాలజీ ఎక్కాలని టైం పడుతుంది, ఆ టైం పట్టింది. దే ఆర్ రైపింగ్ దిస్ నౌ. ఫలాలు ఇప్పుడు అనుభవిస్తారు కూడా దాన్ని బిల్డ్ చేస్తారు. దానికి ఒక కారణం యువత అనేది మేజర్ పార్ట్ కనబడుతుంది. యువత కానీ ఓల్డ్ సెక్షన్ కానీ పత్తరం కూడా రిటైర్మెంట్ కూర్చున్న వాళ్ళు, రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు, అంటే ఒక ఈ హిందూ ధర్మం సనాతన ధర్మం బేస్ అయిన వాళ్ళు ఒక అక్సెప్టెన్స్ తెచ్చుకోగలిగింది బీజేపీ వాళ్ళ. ఏదున్నా ఏ పార్టీ ఉన్నా ఈ దేశం యొక్క ధర్మం మీదనే నడుస్తుంది. అదే దాన్ని ఎవడైనా ఏ మతమైనా ఎవడైనా పాటించాల్సిందే. దీంట్లో ఏమి ఎవరు ఆయన ఎక్కువ అయినా తక్కువ అనేది ఏం లేదు. కానీ వీళ్ళ యొక్క సింపుల్ ఒక 4-5 కారణాలు. కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందాం, తర్వాత బీజేపీ తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ దేశ సంపదను మొన్న పెట్టిన మేనిఫెస్టోలో సమానంగా అందరికి పంచుతామనే దాని మీద ఒక పాయింట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అసలు పంచడం కాదయా, పంచుతావు ఎట్లా సూచిస్తావో చెప్పలే కదా నువ్వు. పంచడం అనేది అదొక రీడిస్ట్రిబ్యూషన్ అనే ఒక పదం ఏదైతే ఉందో తప్పది, అది చాలా తప్పు. ఆ తప్పుని అది తప్పని చెప్పకుండా దాన్ని 2000% ఒక వెపన్ మలుచుకొని వాడు పేదలను పోలరైజ్ చేస్తాను తప్పితే, నాకైతే అట్నే కనబడుతుంది. పేదలను పోలరైజ్ చేయడానికి తప్పితే, రెచ్చగొట్టి పోలో చేయడం తప్పితే ఇంకొక రకంగా కాదు. నేను ఈ దేశ సంపద ఇట్లా సృష్టిస్తా అంటే మనం ఆ లోపల పోతే కష్టమవుతుంది. కానీ ఇప్పుడు ఆ పదాన్ని ఆయన వాడడం వల్ల దానికి తగ్గట్టు దాన్ని బ్రేక్ చేయడం కోసం నువ్వు ఒక బాంబు వేసి దాన్ని నేను ఉల్టా బాంబు వేస్తానట్టు ఇప్పుడు దాన్ని అండగా చేసుకుని నిన్న రాజస్థాన్ నీ బంగారం వస్తా అంటున్నావు. ఈయన ఏమంటుండు, నీ బంగారం గుంజుకుపోతారంట అంటుండు. అవును డైరెక్ట్ చెప్పిండు, మనం ఏం దాచిపెట్టుకోవాల్సిన అవసరం. ప్రధానమంత్రి చెప్పినాక మనకి ఇప్పుడు వాళ్ళ యొక్క ముస్లిం యొక్క అపీజ్మెంట్ వల్ల వాళ్ళు పెరుగుతారు. ఒకవేళ వాళ్ళకి ఓటేస్తే మీ మంగళసూత్రాలు కూడా గుంజుకుపోతారని సాక్షాత్ ప్రధానమంత్రి చెప్పిండు. అదే ఎంత దిగదారుడు అటువంటి వ్యాఖ్యలు ఇవి. అసలు ఏం చేద్దాం అనుకుంటారు దేశాన్ని. ఈ రెండు పార్టీలు ఉన్నంతకాలం వాళ్ళ ఐడియాలజీ ఇంకో గమ్మత్ ఉన్నది. ఈ రెండు పార్టీలు ఒక మూడో పార్టీ వస్తే ఇంకా ఆ విషయాలు ఒకటైతే మూడో పార్టీ వచ్చినా ఈ రెండు పార్టీలలో కొంచెం డెమోక్రాటిక్ నాయకుడు ఎవరైనా ఎదిగినా వాళ్ళు తొక్కేసే ప్రయత్నం చేస్తారు. రెండు పార్టీలు చేస్తున్నాయి 100%. ఈ గత 75 సంవత్సరాలని విజయవంతంగా ఈ రెండు పార్టీలు అటువంటి నాయకత్వాన్ని తయారు చేసినాయి, అంగదొక్కినాయి, కనబడకుండా చేసినాయి. అంటే వీళ్ళ ఐడియాలజీ నుంచి డిఫర్ ఐడియాలు ఉండొద్దు. నువ్వు ఉంటే ఇది అపీజ్మెంట్ నేను ఉండాలి, ఆయన ఉండాలి, మా ఇద్దరు నడవాలి. కానీ ఇంకొక మూడో ఆలోచన విధానం రావద్దు అనేది స్పష్టంగా కనిపిస్తుంది వీళ్ళిద్దరు కొట్లాడి చూస్తుంటే. అంటే ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో కొట్లాడతారు కాదు, వీళ్ళ యొక్క మేనిఫెస్టోలో ప్రోగ్రెస్ లేదు. ప్రోగ్రెస్ ఏం లేదు, ఆ ప్రోగ్రెస్ ఆలోచన లేదు. అక్కడ ఎంత రిగ్రెసివ్, అంత రెట్రో ఆలోచన తప్పితే మూఢత్వం ఛాన్స్ కూడా మన దగ్గర కొట్టుకుందాము కాపీ కూడా అనే ఉద్దేశంతో నడుస్తుంది ఈ ఎలక్షన్ మొత్తం. ఇది సెంటిమెంట్ వర్సెస్ సెంటిమెంట్ నడుతుంది కానీ అంతే కదా, ఇంకెక్కడ తీసుకెట్టి ఏం కనపడతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో పేదలను పోరాటం చేసేందుకు పడింది. అది కర్ణాటక తెలంగాణలో సక్సెస్ అయ్యారు, దాని దేశం అంతా విస్తరించాలని చూస్తుంది.
సేమ్ అది దీన్ని ఎట్లయితే కట్ చేయాలనేది బీజేపీ పార్టీ దాన్ని నేర్చుకున్నది. దాన్ని స్టాప్ చేయడం కోసం అదే ఇప్పుడు ప్రధానమంత్రికి 10 సంవత్సరాలు వాస్తవానికి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు ఎంత లొల్లి అయింది. ఇలా సరే సంపూర్ణ మెజార్టీ లేదు వాస్తవానికి. ఆ రోజు ఆర్థిక సంస్కరణ తీసుకొస్తే కూడా ఆ రోజు తీసుకురాపోయింటే ఈ దేశం ఇంకో రకంగా ఉండేది, అది వేరే చర్చ. కానీ ఆ రోజు నుంచి 2014 వరకు సంపూర్ణ మెజార్టీ లేక ఏ నిర్ణయం కఠినమైన నిర్ణయాలు తీసుకోలేక కేంద్ర ప్రభుత్వం చాలా వీక్ గా ఉండే, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండే 2014 తర్వాత మంచి చెడు నీకు అధికారం ఇచ్చారు, సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. కానీ ఏ ఒక్కరు ఒక దేశంలో ఒక మౌలికమైన మార్పు తీసుకురాలేదని ఎక్స్పోజ్ చేయడానికి అపోజిషన్ పనిచేయలేదు. ఇప్పుడు దీన్ని ఏం అర్థమవుతుందంటే వాళ్ళు పనిచేసేది వాళ్ళని ఎక్స్పోజ్ చేయలేకపోయినావు నువ్వు, అయితే దానికి కారణమే రెండే ఉండాలి. ఒకటి వాళ్ళు పనిచేసి ఉండాలి, రెండు నువ్వు ఫెయిల్ అయి ఉండాలి. అంతే కనపడుతుంది. నువ్వు ఏం చెప్పలేకపోతున్నావు. వాళ్ళు పనిచేసి ఉంటే చెప్పుకునేవాళ్ళు అంటే చెప్పుకోలేదంటే పని చేయనట్టు. అంటే వాళ్ళకి గొప్ప ఆయుధాలు దొరుకుతున్నాయి కదా. ఇంకా వీళ్ళ మేనిఫెస్టో అనే ఆయుధం మీరే ఇస్తారు. ఆయుధం పిచ్చి మేనిఫెస్టోలు పెట్టి మీరే కొత్త ఆయుధాలు ఇస్తారు. వాళ్ళు చెప్పుకొని ఓట్లు అడిగే పని లేకుండా సెంటిమెంట్లో నిలబడడానికి తగినంత ఆయుధాలు మీరే ఇస్తారు. ఇంకో రెండో కారణం, కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టో వల్ల ఏం చేసిందంటే కొత్త సమస్యను సృష్టించింది. ఆ సమస్యను ఇచ్చింది, కొత్త అవకాశాలు సృష్టించింది బీజేపీకి. కొత్త అవకాశాలు వాళ్ళు వీళ్ళ మీద మాట్లాడడానికి. ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ మీద పై చేయి ఉండాలి, గవర్నమెంట్ డిఫెన్స్ లో ఉండాలి. కానీ మీరు డిఫెన్స్ లో పడుతున్నారు, వాళ్ళు అఫెండ్ చేస్తారు. ఇది ఉల్టా ఉంది రాజకీయము. మీరిద్దరు ఇట్లనే ఉంటే ఒకళ్ళు గెలిపించుకుంటారు, లేకుంటే ఒకళ్ళు గెలిపించడానికి ఇంకోళ్ళు ప్రయత్నం చేస్తుంది కదా. ఇది ఆ రకంగానే పోతుంది. కానీ మూడోడికి ఛాన్స్ ఇచ్చి మూడో ఆలోచనని రాని అవసరం ఈ దేశానికి. మూడో ఆలోచన అవసరం స్పష్టంగా కనపడుతుంది. ఒక పక్కన ఒక పోలరైజేషన్, ఇంకో పోలరైజేషన్ నడుస్తుంది. కానీ ఇది ప్రోగ్రెసివ్గా డెమోక్రటిక్గా థింక్ చేసే ఐడియాలజీని తీసుకొచ్చే మనుషులను మాత్రం ముందు పెట్టలేకపోతారు మీరు ఇద్దరు కలిసి. ఎవడైనా పొరపాటు వచ్చినా కూడా తొక్కుతారు, ఇద్దరు మధ్య వేసి ఇట్లా నలిపేస్తారు. అవును, అందులో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, మిగతా పార్టీలో ఉన్నారు. రీజనల్ పార్టీని బతికించే పరిస్థితి లేదు కదా. మీరు ఎంతసేపటికి కట్ చేయగలరు. ప్రధానమంత్రి బీజేపీ పార్టీ స్టైల్ ఎట్టు ఉందంటే ఉంటే నా దగ్గర ఉండాలి, లేకపోతే నువ్వు జైలు ఉండాలి. ఈయన కూడా అంతే ఉంది కదా. ఇండియా బ్లాక్ లో ఉండు కానీ రోజు తిడుతూనే ఉంటారు. ఇదో కొత్త పంచాయతీ. నిన్న నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఏమంటారు రాహుల్ గాంధీ ఈ పినరాయి విజయాన్ని జైలు ఎందుకు పెట్టలేదు అంటాడు. ఎవరన్నా పినరాయి విజయాన్ని పార్ట్నరే కదా, ఏం మాట్లాడుతున్నావు అంటే ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళంతా ప్రజలకు, ఏం మెసేజ్ ఇస్తారు? ఎక్కడ అసలు ఏమన్నా ఆ పార్టీ ఎథిక్స్ ఉన్నాయా ఇలా? కాదు, ఆ పార్టీ సిపిఐ వాస్తవానికి సిపిఎం పార్టీ ఏం మాట్లాడుతుంది, కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది, ఎవరి మీద అసలు మీరు ఇద్దరు కలిసి ఎవరి మీద కొట్లాడాలి? మీరు ఇండియా వైజ్ గానేమో బీజేపీ మీద కొట్లాడదామని ఒక జత కట్టి మీరిద్దరు కొట్టుకుంటారు. అసలు సీట్లు లేకపోయి మీరు కొట్టుకుంటారు. ఇప్పుడు ఆడ మీ కూటమికి వచ్చే దగ్గరనేమో మీరు కొట్లాడుతారు, బీజేపీకి వచ్చే దగ్గర పోయి సైలెంట్ కొట్టుకుంటారు. రెండు పార్టీలకు బీజేపీకి వచ్చే దగ్గర స్టాండే లేదు కదా. వీళ్ళ ఈ కాంగ్రెస్ యొక్క తత్వం అంటే ఈ నిజాయితీ ఆనెస్టీ లేకపోవడం వల్ల అక్కడక్కడ ఏమైంది, ఇవాళ సూరత్లో జరిగింది ఏంటి, కాంగ్రెస్ క్యాండిడేట్ డ్రాప్ అయింది. కావాలని ఆయన ఏం చేసిందంటే రాంగ్ సైన్లు పెట్టేసి ఇన్వాలిడ్ అయ్యేలాగా చేసుకున్నాడు ఆయన. కానీ లేకుంటే నిజంగా దాంట్లో ఏదో కన్స్పిరసీ ఉంటుంది నిజంగా. లేకుంటే వాడి కావాలని ఇన్వాలిడ్ చేస్తే కోర్టు కూడా పార్లమెంట్ పోతామని ప్రకటన చేసి అది వేరే విషయం, కనపడలే అంట, మిస్సింగ్ అంట. కానీ దాదాపు 7-8 లక్షలు ఉన్న ఒక కాన్స్టిట్యున్సీలో ఈ రోజు ఉన్నటువంటి పొలిటికల్ అవేర్నెస్ లో ఈ బీజేపీ పార్టీ వచ్చిన నీ కాంగ్రెస్ నిన్ను నీ వల్లే మోసం చేస్తారు. ఎందుకంటే నువ్వు అందరిని మోసం చేస్తున్నావు కదా, నీ పార్టీని మోస్తాయి కదా, నీలో ఉన్న నిన్ను మోసం చేస్తారు. ఈ రెండు పార్టీలు అంతే మోసం చేస్తారు. వాళ్ళు బీజేపీ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం అనివాణిగా ఉంటారు అంతే. నీకు లేదు కాబట్టి నిన్ను నీ వాళ్ళు అడ్డగోలకు మోసం చేస్తారు ఇక్కడ నుంచి. ఎందుకంటే ఆడ ఈడీ, ఐటీ, సిబిఐ భయాలు ఉన్నాయి కాబట్టి లేకపోతే ఎవరు టాలరేట్ చేస్తారు. నీ క్యాండిడేట్లు నీ రాజకీయ ఏరియాలి. అవును, ఇది నిజంగా సూరత్లో జరిగింది. కాంగ్రెస్ క్యాండిడేట్ కావాలని చేసింది, ఇది కావాలని డిస్క్వాలిఫై చేసుకున్నాడు. ఇంకొకటి, ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి అది. ఇప్పుడు గత 60 ఏళ్ళ నుంచి మైనార్టీ అపీజ్మెంట్ చేసింది. ఈ రోజు ఏమైంది, పేదల అపీజ్మెంట్ చేస్తుంది. ఏంటి ఉచిత పథకాల ద్వారా
పేదల అపీజ్మెంట్ చేస్తుంది, అట్రాక్షన్ చేస్తుంది, చేస్తుంది, ట్రాప్ చేస్తుంది, ట్రాప్ చేసింది. ఈ 2 రాష్ట్రాల్లో సాధించింది. దాన్ని దేశవ్యాప్తం చేద్దామని ఒక ప్రణాళిక వాళ్ళదైతే బీజేపీ అసలు ఈ 10 సంవత్సరాలు నేను ఈ పని చేసినని చెప్పి నేను గమనిస్తున్నా. అట్లా కాదన్నా, మనం పని చేసి అని చెప్పుకోవడానికి నీకు అవతల అడిగేటోడు ఉండాలి కదా. నువ్వు ఏం చేస్తున్నావు, అవతలోడు ఏం చేస్తున్నాడు, వాడు ఉల్టా ఛాన్స్ ఇస్తున్నాడు వీళ్ళకు. ఇంక చెప్పుకునే అవకాశం అవసరం లేదు వీళ్ళకు, అంతే అంట, అవసరం లేదు. అది ఓకే సబ్జెక్టే కాదు అసలు అది. వీళ్ళు 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 ట్రాప్ లో పడేయాలి. కానీ ఏం చేసినా చెప్పు అని చూపిస్తే వీళ్ళు ఛాలెంజ్ చేస్తే వాడు చెప్పాలి. అది కాకుండా వీళ్ళే ఉల్టా ఛాన్స్ ఇస్తారు మేనిఫెస్టోలో పిచ్చి పిచ్చి విషయాలు పెట్టి. అంటే నేను మొన్న ఒక వీడియో చేసినాం, అందులో దాదాపు 25 అడిగినాం మన తెలంగాణ సంబంధించి, ఓన్లీ తెలంగాణకు సంబంధించి. అరే అట్లా దేశానికి సంబంధించి వేల క్వశ్చన్లు ఉన్నాయి, అడిగేటోళ్ళు లేడు. మరి వేల క్వశ్చన్లు ఉన్నాయి, అడిగేటోళ్ళు లేడు. అడిగితే చెప్పాలి, వేల తప్పులు చేసి వాడు అడగట్లేదు కదా. అవును, అడిగేటోళ్ళు లేడు. ఉల్టా వాడు ఏదో దాన్ని ఏమంటారు, మళ్ళీ ఉల్టా కొట్టించుకున్నట్టే ఉంది వ్యవహారం. మేనిఫెస్టో అయితే చివరగా ఏమంటే బీజేపీ ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ అలా ఏం తీసుకుంది, ఏం జరుగుతుంది రేపు చూద్దాం. బీజేపీ గెలుపు కారణం కాంగ్రెస్ అంటున్నాను. 2000% బీజేపీ ఎదుగుదలకు కనబడుతుంది కదా, గెలుపుకి మళ్ళీ రేపు గెలవడానికి మళ్ళీ ఫ్యూచర్ గెలిచేదానికి కూడా కాంగ్రెసే కారణం. డెమోక్రసీలో పాలనపై ప్రతిపక్ష పార్టీ, పాలకపక్షంపై ప్రతిపక్ష పార్టీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉండాలి. ఎలక్షన్ ముందు చెప్పాలి, ఎలక్షన్ ముందు స్టార్ట్ చేస్తానంటే మనం ఏ యుగంలో ఉన్నామంటే వాట్సాప్ యూనివర్సిటీ, సమాచార యుగంలో ఉన్నాము. మోడీ వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నాము. అయితే దాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయచ్చు అని ఆ ప్రయత్నం ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అదే అంటున్నారు, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ బీజేపీ సక్సెస్. అంతకు మించి అదే ఏ ఒక్కటి కూడా నాకు కనబడలేదు. ఇంకొక చివరగా బీజేపీ పార్టీ గత ఈ 15 నెలల్లో 4 ఆర్బీఐ గవర్నర్ మార్చింది. అంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చెప్తున్నాను నేను. 3 చెప్పకుండా పోయారు, ప్రధానమంత్రికి రిపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయి రాజీనామా చేసి. అంటే వీళ్ళ యొక్క దార్శికం ఎంత ఉంది, వీళ్ళ యొక్క ఎట్లా ఆర్థిక విధానం దాన్ని చెప్పేటోడు ఇప్పుడు ఏం చేసి లేకుండా అయింది కదా. స్వతంత్ర భారతదేశంలో ఒక ఎకనామిక్స్ పెట్టకుండా ఆర్బీఐ గవర్నర్ గా ఒక రిటైర్డ్ ఐఏఎస్ పెట్టి, అంటే జనరల్ ఎప్పటి నుంచో ఇంతకుముందు కూడా బీజేపీ పార్టీ ఉన్నది 2099, 2004లో అప్పుడు కూడా ఎకనామిక్స్ ఉండే. ఇప్పుడు ఒక మా రిటైర్డ్ ఐఏఎస్ పెట్టారు. నేను అదే అంటున్నాను, కలిసి కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా సెంటిమెంట్ తీసుకోవట్లేదండి. వాడు తీసుకోవట్లేదు, వీడు తీసుకోవట్లేదు, వీడు తీసుకోవట్లేదు అంటే అర్థం ఉంది. అధికారం ఉన్నాడు, రేపు పొద్దున అధికారం పనికొచ్చే వాడతాడు. నువ్వు అపోజిషన్ నుండి వాడు తప్పులు ఎత్తి చూపేయకుండా ఇద్దరు కలిసి మళ్ళీ సెంటిమెంట్ లేపుకుండా పోతురు. ఓరి నువ్వు మైనార్టీ అను, ఆయన మెజార్టీ అంటాడు, మెజార్టీ ఆయన గెలుస్తాడు, ఈ సైకిల్ ఇట్లా నడుస్తుంటుంది. కానీ దీన్ని బ్రేక్ చేయాలంటే ఒక ఫ్రంట్ కానీ లేదా 3వ నాయకుడు కానీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశానికి. లేదంటే ఈ సైకిల్ ఇట్లనే కంటిన్యూ అవుతుంది. మిత్రులారా, చివరగా మనం అనుకున్నాం అంటే ఒక బుద్ధిజీవులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు అడుగులేయాలి. ఈ 2 పార్టీలను తిరస్కరించాలి ప్రజలు. ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టోలను చూసినా, వీళ్ళు మాట్లాడే భాషలను చూసినా ఏం మాట్లాడుతారు, అసలు జీవితం గురించి మాట్లాడకుండా ఎంతసేపు సెంటిమెంట్, మతము, కులము, సెంటిమెంట్, ఇదే ముచ్చట తప్పితే అరే దేశానికి ఈ విధంగా నేను డెవలప్ చేస్తాను వీడు చెప్తలేడు, వాడు చెప్తలేడు. అరే ఎక్కడ న్యాయం అండి ఇది? అంటే మన బ్రెయిన్లని కొత్తగా ఆలోచన చేసే స్థితికి తీసుకుపోయేటోళ్ళు ఎవరు నెట్టేసి ఆలోచించాలి. మనం ఆలోచించాలంటే ఏం చేయాలి? ఇద్దరు కాకుండా 3వాడికి అవుట్. వివిధ రాష్ట్రాలలో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు గట్టిగా ఉన్నాయో వాళ్ళకి ఓటు వేయడం వల్లనే వీళ్ళకి బుద్ధి వస్తుంది, ఇద్దరికి బుద్ధి వస్తుంది. మించి మనం ఏమి ఇప్పుడు చేసే పరిస్థితులు లేవు మిత్రులారా, గమనించాలి. జై తెలంగాణ, జై హింద్.